భగవద్గీత హిందూ ధర్మశాస్త్రాలలో అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథం. ఇది మహాభారతంలోని భీష్మ పర్వంలో భాగంగా ఉంటుంది. గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధభూమిపై అర్జునుడు తన బంధువులు, గురువులు, స్నేహితులను చూసి యుద్ధం చేయలేనని దిగులుతో ఉండగా శ్రీకృష్ణుడు అతనికి ధర్మం, కర్తవ్యము, ఆత్మతత్వం, యోగము, భక్తి వంటి విషయాలను బోధిస్తాడు. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ధృతరాష్ట్రుడు అడిగాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేశారు? అప్పుడు సంజయుడు చెప్పాడు, పాండవుల సైన్యాన్ని క్రమంగా ఏర్పడినదిగా చూసిన రాజు దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆచార్య, చూడండి, పాండుపుత్రుల ఈ మహా సైన్యాన్ని మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదిని కుమారుడైన ధృష్టద్యుమ్నుడు దీన్ని సక్రమంగా ఏర్పరచాడు. ఇక్కడ భీముడు, అర్జునుడు సమానమైన మహాసూరులు ఉన్నారు. అభిమన్యుడు, ద్రౌపదిపుత్రులు వీరందరూ మహారథులు. ఓ ద్రోణాచార్య, మా సైన్యంలో ఉన్న ప్రధాన యోధులను ఇప్పుడు నీకు చెప్పుతాను. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, సౌమదత్తుడు వీరంతా సమర వీరులు. ఇంకా చాలామంది మహాసూరులు నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వివిధ ఆయుధాలలో నిపుణులు, యుద్ధంలో ప్రావీణ్యం కలవారు. భీష్ముడు రక్షిస్తున్న మా సైన్యం అపారమైనదిగా ఉన్నప్పటికీ భీముడు రక్షిస్తున్న పాండవుల సైన్యం చిన్నదిగా ఉంది అని దుర్యోధనుడు తన మనస్సు ధైర్యపరుచుకుంటున్నాడు. అందరూ తమ తమ స్థలాల్లో ఉండి ముఖ్యంగా భీష్ముని రక్షించండి అని దుర్యోధనుడు తన సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు. శంఖ నినాదం యుద్ధ ప్రారంభ సూచన. భీష్ముడు తన శంఖాన్ని ఊదుతాడు, అది యుద్ధం ప్రారంభానికి సంకేతం. తరువాత పాండవుల వైపు నుండి కూడా శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు మరియు ఇతర యోధులు తమ శంఖాలను ఊదుతారు. వాటి నినాదం ఆకాశాన్ని నింపుతుంది, అది కౌరవుల మనస్సులో భయాన్ని నింపుతుంది. అర్జునుడు శ్రీకృష్ణుడితో చెబుతాడు, కృష్ణ, నా రథాన్ని 2 సైన్యాల మధ్య నిలపండి, ఎవరు యుద్ధానికి వచ్చారో చూడాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు రథాన్ని మధ్యలో నిలుపుతాడు. అర్జునుడు తన స్నేహితులు, గురువులు, బంధువులు, తాతలు, మామలు అందరినీ యుద్ధానికి సిద్ధంగా చూస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు విచారంతో కృంగిపోతాడు. అతని కళ్లలో నీరు నిండుతుంది, చేతులు వణుకుతాయి. అతడు అంటాడు, నా స్వంత బంధువులను చంపి నాకు లభించే రాజ్యమేమిటి? పాపం చేసి సుఖంగా జీవించడం కంటే యుద్ధం చేయకపోవడం మేలు. అర్జునుడు తన విల్లు గాంధీవను వదిలేస్తాడు, యుద్ధం నిరాకరిస్తాడు. ఇక్కడ మొదటి అధ్యాయం ముగుస్తుంది. అర్జునుడు ధర్మసందేహంలో, మనోవ్యథలో కూరుకుపోయాడు. ఈ అధ్యాయం మనకు చెబుతుంది, మానవుడు కష్టసమయంలో ధర్మసందేహంలో పడతాడు, కాని దైవస్మరణతో సత్యజ్ఞానం వెలుగుతుంది. అర్జునుని విషాదం భగవద్గీత ఆరంభానికి మూలం, అదే జ్ఞానోదయానికి మార్గం. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. 2వ అధ్యాయం తదుపరి వీడియోలో చర్చిస్తాం.